దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులందరూ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు బలపరిచే వాక్యం అనే కార్యక్రమం ద్వారా వింటూ బలపరచబడుచున్న మా ఆత్మీయ ప్రియ సహోదరి సహోదరులకు, అలాగే స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, రక్త సంబంధులకు, ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు బలపరిచే వాక్యం అనే వాగ్దానం ద్వారా మనం బలపరచబడుచున్న ఈ యొక్క దేవుని యొక్క వాగ్దానం స్వతంత్రించుకున్న వారిగా మనమందరూ కూడా సిద్ధపడదామండి. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము మరి 30వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోనుననియు వెలివేయబడిననియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మా నిత్యకాపురమైన మా యేసయ్య, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు బలపరిచే వాక్యం అనే ఈ కార్యక్రమం ద్వారా వింటూ బలపరచబడుచున్న అయా, నీ వాక్యం ద్వారా ప్రభా, నీ వాగ్దానం ద్వారా మమ్మల్ని స్థిరపరచబోతున్నావు దేవా. నీకే వెళ్ళలేని కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో తండ్రి, ఉదయకాల సమయం మమ్మల్ని అందరూ కూడా నీ కృపగల హస్తాలకి సమర్పిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని అయా నీ కృపగల హస్తాలు సమర్పిస్తూ యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మరి నేటి దినాన్ని ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాగ్దానంతో, తన వాక్కులతో మనం బలపరచబోతున్న దేవునికి మరి మహిమ కలుగునుగాక. ఆమేన్. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము మరి 17వ వచనం చివరి వలన చూసుకున్నట్లయితే, అయితే నేను నీకు ఆరోగ్యమును కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఏంటండి? ఇదిగో నేను నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాను, నీ గాయములను మాన్పుతాను, నీకు తోడై ఉంటాను, నిన్ను విడవక ఎడబాయక నీకు సహాయము దయచేస్తాను, నా కృపచేత నిన్ను బలపరుస్తానని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడండి. నేను నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాను. ఒకవేళ నీకు అనారోగ్యంగా ఉందేమో, లేకపోతే ఆరోగ్య పరిస్థితి బాగాలేదేమో, లేదా శోధనలో ఉన్నావేమో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నావేమో, దేవాతి దేవుడు నేటి దినాన్ని ప్రియ సహోదరి సహోదరుడా తన వాక్కులతో మనం బలపరుస్తున్నాడు. ఇదిగో నేను నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాను, నీ గాయములను మాన్పెదను. ఒకవేళ సూటుపోటు మాటలతో నిన్ను గాయం చేస్తున్నారేమో, ఒకవేళ నిన్ను అనేక మంది ద్వేషిస్తున్నారేమో, ఒకవేళ నిజంగా నీకు నీవు గాయపడ్డావేమో, అటువంటి గాయాలను దేవుడు మానపడానికి, అటువంటి గాయాలని నిందల నుంచి దేవుడు నిన్ను విడిపించడానికి నేటి ఉదయకాల సమయంలో ఆయన వాక్కులతో బలపరుస్తున్నాడు పిల్లారా. ఎందుకంటే ఇదిగో నేను నీకు ఏం కలగజేస్తాను? ఆరోగ్యాన్ని కలగజేస్తాను. ఏం చేస్తాడంటండి? ఆరోగ్యం. నిజమే, ఆరోగ్యం ఉంటే దేవుని స్తుతించవచ్చు, ఆరోగ్యం ఉంటే కష్టపడి పని చేసుకోవచ్చు, ఆరోగ్యం ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. ఆరోగ్యం లేకపోతే మనం ఏమీ చేయలేమండి. ఆయన ఆరోగ్య ప్రదాత గనక, ఆరోగ్యం ఇచ్చే దేవుడు గనక, మరి నిన్ను నన్ను పిలిచినవాడు మరి ఆరోగ్య ప్రదాత, నమ్మదగిన దేవుడు ప్రియులారా. ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం కలది. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలను కావలి ఉంచుతాడండి. ఇదిగో నా అరచేతుల్లో ఆశీర్వాదం ఉన్నది, నా రెక్కల నీడలో ఆరోగ్యం కలదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క అరచేతుల్లో ఏముందంటే ఆశీర్వాదం ఉంది, అని రెక్కల నీడలో ఆరోగ్యం ఉంది. అటువంటి రెక్కల నీడకి నువ్వు వస్తే గనక ఖచ్చితంగా దేవుడు
నీకు నీ గాయములు మాన్పుతాడు, నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాడు, నీ ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడండి. ఎందుకంటే ఆయన విడిపించగల దేవుడు, నీ యొక్క గాయములను మాన్పగల దేవుడు గనక నీకు సహాయం చేసేవాడు ఆయనే. ప్రియులారా, మనమందరం కూడా తెలుసుకోవాల్సింది, దేవుని యొక్క రెక్కల నీడకు వద్దాం. ఆయన యొక్క ఆరోగ్యమైన రెక్కల నీడకు వచ్చి ఆయన ఇచ్చే కృప పొందుకునే వారికి ఉందామండి. ఉదయకాల సమయంలో మనం అందరం కూడా ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు ఆరోగ్యం లేదు ప్రభువా, నాకు ఆరోగ్యం దయచే అయ్యా, నేను బలహీనరాలని నన్ను బలపరచండి అయ్యా, నాకు చక్కటి ఆరోగ్యం దయచే, నేను పనిపాట్లు చేసుకోవాలి అయ్యా, నా కష్టార్జితం నేను అనుభవించాలి అని ఎవరైతే దేవుని సన్నిధానికి వస్తారో దేవుడు అటువంటి వారికి సహాయం చేస్తాడు. అటువంటి వారిని ఎన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు ఏమాత్రం కాదండి. ఆయన ఆరోగ్యమైన రెక్కల నీడకొద్దాం. ఆయన ఆరోగ్య ప్రదాత కనుక, ఆయన కృపచేత మనం నిత్యం నింపే దేవుడు కనుక అటువంటి కృప ఆరోగ్యం మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, నీ వాక్కులతో మమ్మల్ని బలపరుస్తున్నా నీకు దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, నీకు ఆరోగ్యాన్ని నేను కలగజేస్తాను, నీ గాయములను నేను మానుపుదేనని నీ వాక్కుల ద్వారా, నీ వాగ్దానం ద్వారా ప్రభువా మమ్మల్ని బలపరుస్తూ వస్తున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, అందరూ విడిచిపెట్టవచ్చేమో కానీ నువ్వు విడిచిపెట్టే దేవుడు ఏమాత్రం కాదు తండ్రి. మాకు ఆరోగ్యం క్షీణించిపోయినప్పుడు అయా, నీవు మా గాయములు కట్టే దేవుడు ప్రభువా, మాకు సహాయం దయచేసే దేవుడు నీవే తప్ప మమ్మల్ని ఆదరించేవారు, ప్రేమించేవారు ఈ లోకంలో ఎవ్వరు లేరు ప్రభువా. అయా, ఆరోగ్య ప్రదాతమైన ఉన్న దేవుడు కనుక అయ్యా, నీ అరచేతుల ఆశీర్వాదము, నీ రెక్కల నీడ ఆరోగ్యం కలదని వాక్యం ద్వారా మాట్లాడుతూ బలపరుస్తున్నదేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో ఎంతమంది ఈ మాటలు విన్నారు, ఎంతమంది యొక్క జీవితాలు ఈ మాటలు ఫలింపచేస్తున్నావు ప్రభా, వారందరినీ కూడా నీ కృపగలస్తో సమర్పిస్తున్నాను. వారిని బహుగా ఫలింపచేయండి, బహుగా దీవించి ఆశీర్వదించి నీ రెక్కల నీడలో వచ్చి ప్రభు నిన్ను ఆశ్రయించే వారిగా అయ్యా, నీ కృపా సహాయం వారికి దయచేయమని సమస్తమును ప్రభా నీ కృపగలస్థలు సమర్పిస్తూ యేసయ్య ఉన్నత అతి పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు.